దివ్య ప్రియతమని కృపా విశేషం వలన గాడ్ స్పీక్స్ అనే మహాగ్రంథాన్ని చదువుతూ ఉన్నాం. ఇంకా మూల గ్రంథంలోకి ప్రవేశించలేదు. పరిచయం చదువుతూ ఉన్నాం. పరిచయాలు 2 భాగాలుగా ఉన్నాయి. మొట్టమొదటి ఎడిషన్కి పరిచయం, దానిలో మధ్యలో ఉన్నాం మనం. ఆన్ February 25, 1894, Meher Baba was born of Persian parents in Pune, India, and was given by them the name Mirwan Sheriar, the family name being Iranian. ఇక్కడి నుంచి సంక్షిప్తంగా బాబా యొక్క జీవితాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. మరి గాడ్ స్పీక్స్ పుస్తకం చదివే ముందు ఆయన జీవితం గురించి క్లుప్తమైనటువంటి అవగాహన అయినా ఉండాలి కదా పాఠకుడికి. అందుచేత ఫిబ్రవరి 25, 1894వ తేదీన భారతదేశంలో గల పూనాలు పార్సీ దంపతులకు మెహర్ బాబా జన్మించారు. తల్లిదండ్రులు అతనికి మీర్వాన్ షెరియార్ అని పేరు పెట్టారు. ఇరానీ అనేది వీరి కుటుంబ నామం. In 1914, he became God-realized through a kiss and a forehead bestowed by the great Sufi master Hazrat Babajan. 1914లో హజరత్ బాబాజాన్ అనే గొప్ప సూఫీ గురువు అతని నుదిటిపై చుంబించడం ద్వారా అతనికి భగవద్ అనుభవాన్ని ప్రసాదించింది. In 1915, he met his second master, ఉపాసనీ మహారాజ్. 1915లో ఆయన తన 2వ సద్గురువు ఉపాసనీ మహారాజును కలిశారు. In 1921, he became a perfect master. 1921లో ఆయన ఒక పరిపూర్ణ గురువు అయ్యారు. In 1925, he commenced his silence, using as a means of communication a small rectangular board in which are painted the letters of the alphabet. 1925లో ఆయన మౌనాన్ని ప్రారంభించారు. ఇంగ్లీషు అక్షరాలు చిత్రించబడిన దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఒక చిన్న అక్షర ఫలకాన్ని ఆయన సంభాషించడానికి ఉపయోగించేవారు. బాబా forms words quickly by pointing successively to the letters on the board. ఫలకం మీద ఒకదాని తరువాత ఒకటిగా అక్షరాలను తన చేతి వేళ్లతో చూపుతూ బాబా పదాలను సూచించేవారు. By this time, he had collected a small group of disciples who called him Meher Baba. ఆ సమయానికి ఒక చిన్న శిష్య బృందాన్ని ఆయన సేకరించుకున్నారు. వారు ఆయనను మెహర్ బాబా అని పిలువనారంభించారు. In 1931, he went to the Western world and made his first contacts with the West. 1931లో ఆయన పాశ్చాత్య ప్రపంచాన్ని సందర్శించి పడమటి దేశాలకు తన తొలి సాంగత్య భాగ్యాన్ని ప్రసాదించారు. In 1932, he was feted by many of those whom you and I would perhaps consider Hollywood's greatest. మనం హాలీవుడ్లో అత్యున్నతమైన వారిగా పరిగణించే వ్యక్తులు 1932లో ఆయనకు విందు ఇచ్చారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అంత చిన్నవాడై ఉండి కూడా పెద్ద పెద్ద వాళ్లను ఎలా ఆకట్టుకున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. At 58, he broke a leg and an arm in a severe automobile accident in Oklahoma. 58 ఏళ్ల వయసులో ఒక్లహోమా ప్రాంతంలో జరిగిన కారు ప్రమాదంలో ఆయనకు ఒక కాలు ఒక చేయి విరిగాయి. అంటే అప్పటికి బహుశా సెకండ్ యాక్సిడెంట్ అవ్వలేదని ఫస్ట్ యాక్సిడెంట్ గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. నౌ ఎట్ ది ఏజ్ ఆఫ్ 61, మేర్ బాబా ఈజ్ డైనమిక్, యాక్టివ్, acutely aware of all that goes on about him. ఇప్పుడు 61 ఏళ్ల వయసున్న మెహర్ బాబా హుషారుగా చురుగ్గా ఉంటారు. అలాగే తన చుట్టూ జరిగే విషయాలన్నింటి గురించి ఆయనకు నిశితంగా తెలుసు. ఏది కూడా పోన్లే అన్న ఆయన అన్ని మెటిక్యులస్గా ఆయన పట్టించుకుంటూ ఉంటాడు. అవతార్ అనే దానికి ఫుట్ నోట్ ఉందండి అక్కడ. ది అవతార్ ఈజ్ ఇన్ రియాలిటీ వన్ విత్ గాడ్
but comes into physical world with a wheel which must be removed by a perfect master when the time is right. Hazrat Baba Jan performed this function for Baba. అవతారుడు వాస్తవానికి భగవంతునితో ఒకటై ఉంటాడు. కానీ భౌతిక ప్రపంచంలోనికి ఒక ముసుగు వేసుకొని వస్తాడు. సమయం పరిపక్వమైనప్పుడు ఆ ముసుగు ఒక పరిపూర్ణ గురువుచే తప్పనిసరిగా తొలగించబడాలి. బాబా విషయంలో ఈ విధిని హజరత్ బాబాజాన్ నిర్వహించింది. I have not tried to give in any detail the events of Baba's earlier life because they have been ably described in C.B. Pardham's The Perfect Master. మెహర్ బాబా యొక్క తొలి జీవితానికి సంబంధించిన సంఘటనల గురించి సివి పర్దం ద పర్ఫెక్ట్ మాస్టర్ అనే తన గ్రంథంలో సమర్థవంతంగా రాశాడు. ఫాలోడ్ మోర్ రీసెంట్లీ బై జీన్ ఏడ్రియల్స్ అవతార్. అలాగే ఇటీవల జీన్ ఏడ్రియల్ తన అవతార్ గ్రంథంలో సైతం ఆ విషయాల గురించి వ్రాసింది. కనుక నేను ఆ సంగతులను వివరించడానికి ప్రయత్నించడం లేదు. The biographical outline given here is intended as nothing more than a point of orientation so that we may go on to discuss several of the key issues associated with Baba's life which are inherently complex and perhaps impossible of interpretation in the long run. పాఠకుడికి కొంత నేపథ్య దృష్టిని ఇచ్చి అప్పుడు బాబా జీవితంలోని అనేక కీలక అంశాలపై చర్చను కొనసాగించవచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ ఆయన జీవిత చరిత్ర సంక్షిప్తంగా ప్రస్తావించారు. ఈ అంశాలు అంతర్గతంగా సంక్లిష్టంగా ఉంటాయి మరియు రాను రాను వివరించి చెప్పడానికి బహుశా అసాధ్యం అవుతాయి. అంటే ఆయన జీవితంలో కొన్ని సంఘటనలు కష్టం కదా, దాన్ని అర్థం చేసుకోవడం కానీ ఎందుకు అలా జరిగింది అని చెప్పడానికి కానీ కష్టం అవుతుంది. దేర్ హ్యాస్ బీన్ మచ్ స్పెక్యులేషన్ కన్సర్నింగ్ ద రీజన్ ఫర్ మెనీ ఆఫ్ బాబాస్ యాక్షన్స్ అండ్ జర్నీస్, బట్ ద గ్రేటర్ ప్రపోర్షన్ కంటిన్యూ టు బి షరౌడెడ్ ఇన్ సమ్ డిగ్రీ ఆఫ్ మిస్టరీ. బాబా యొక్క చర్యలు మరియు ప్రయాణాలకు సంబంధించిన కారణాల గురించి చాలా ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఈ కారణాలు ఎక్కువగా నిగూఢంగానే ఉండిపోయాయి. ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ ద యూజువల్ ప్రొసీజర్ ఈజ్ టు డిక్లేర్ ది ఇండివిడ్యువల్ ఇర్రేషనల్ అండ్ టు రైట్ ఆఫ్ హిజ్ యాక్షన్స్ యాజ్ ఎ డెల్యూషన్. మరి అటువంటి పరిస్థితిలో మామూలు వ్యవహార పద్ధతి ఏమిటి? సంబంధిత వ్యక్తిని మూఢునిగా ప్రకటించడం. బుర్రలేదండి ఇతనికి అని ప్రకటించేయడం. అలాగే అతని చర్యలను భ్రమలుగా పరిగణించి త్రోసిపుచ్చడం. ఇదే మనం అందరం చేయాలి. దిస్ ఈజ్ నాట్ డన్ విత్ బాబా ఫర్ అ సింపుల్ రీజన్ దర్ ఎ గుడ్లీ నెంబర్ ఆఫ్ హిజ్ ఎఫర్ట్స్ అండ్ సజెషన్స్ ఆర్ సీన్ టు బి బేస్డ్ ఆన్ ఎన్ ఇన్సైట్ ఇన్ టు ద షేప్ ఆఫ్ థింగ్స్ అట్టర్లీ బియాండ్ ది యావరేజ్ హ్యూమన్ కెన్. బాబా విషయంలో ఇలా ఎందుకు జరగలేదు? ఏదో చెప్తాడని నేను ఎవడు కూడా నాకు అర్థం అవటం లేదంటాడు తప్ప ఆయన్ని తోసిపుచ్చడం జరగలేదు. ఎందుకు జరగలేదయ్యా అంటే ఆయన చేసిన అనేక ప్రయత్నాలు మరియు సూచనలు సగటు మానవుని జ్ఞానదృష్టికి పూర్తిగా అతీతమైన విషయాల గురించిన అంతర్దృష్టి మీద ఆధారపడి ఉన్నట్టు కనిపిస్తాయి. ఏదో ఉంది కారణం, దానికి మనకు తెలియటం లేదు కానీ కారణం అయితే ఉంది అనేటువంటిది స్పష్టంగా మనకు అనిపిస్తుంది. ఆఫెన్ సచ్ ఎన్ అవుట్కమ్ రిజల్ట్స్ విత్ ఇన్ అవర్స్. తరచు అంటే చాలా సందర్భాల్లో అటువంటి ఫలితం కొన్ని గంటల్లోనే వెల్లడవుతుంది. తర్వాత మనం అమ్మో నేను పొరపాటు చేశాను సుమా, ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను, ఆయన చేసింది కరెక్ట్ అని కొన్ని గంటల్లోనే అర్థమైపోతుంది. Sometimes the verdict of events is not given for weeks or months or even years. తరచు అటువంటి ఫలితం కొన్ని గంటల్లోనే వెల్లడవుతుంది. కొన్నిసార్లు వారాలు లేక నెలలు లేక సంవత్సరాల పాటు వెల్లడి కాకపోవచ్చు. ఇప్పుడు ఆయన మౌనం గురించి ఉంది, ఇప్పటికే 50 ఏళ్ళు అయిపోయింది. ఇంకా
అది అలాగా కొనసాగుతూనే ఆయన సర్వజ్ఞత గురించిన అవగాహన లేని కారణం అన్నమాట ఆయన డౌట్ చేయడం అంటే. హవెవర్ దిస్ అన్కానీ ఇన్సైట్ కాజెస్ దోస్ who have invested more than a few moments of casual criticism to hold their peace and be prepared to find the desirable long-term answer back of any of Baba's actions, regardless of how imponderable they may appear at that time. సాధారణ విమర్శలు చేయడానికి వెచ్చించే కొద్ది క్షణాల కంటే ఎక్కువ సమయం ఎవరైతే వెచ్చించారో, క్రిటిసిజ్ చేయడానికి 2 నిమిషాలే పడుద్ది, కానీ అంతకంటే ఎక్కువ సమయం కనుక వెచ్చించి ఆయన యొక్క చేతలను మాటలను పరిశీలన చేస్తే వారిని బాబా యొక్క ఏ చర్యల వెనుకైనా ఉన్న అర్థాన్ని శాంతం వహించి విలువైన దీర్ఘకాలిక సమాధానాన్ని కనుగొనడానికి సంసిద్ధంగా ఉండేలా అసాధారణమైన అంతర్దృష్టి చేస్తుంది. ఆ అంతర్దృష్టి సహాయపడుతుంది మనకి కొంచెం ఓపిక పడితే. మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం, బాబా ఉత్తర భారతంలో కాశ్మీర్ ప్రాంతంలో కారులో మండలి వాళ్ళతో వెళుతూ ఉన్నారు. తొలి రోజులవి వెళుతూ ఉంటే ఒక చోట టీకి ఆగారు. అయితే అక్కడ వాళ్ళు అడిగారు, ఏంటి ఇలా వెళ్ళిపోవడమేనా, ఎవరు మీరు అసలు అన్నారు. బాబా చెప్పొద్దు అన్నారు కదా, పేరు ఎవరికి చెప్పేవారు కాదు. బందిపోటు దొంగలు, ఎక్కడ ఎవడు దోచుకుపోతాడో మీరు తెలియదు, వెళ్ళడం ప్రమాదం, వెనక్కి వెళ్ళిపోండి అన్నారు. పర్లేదన్నారు బాబా. ఆ టీలు తాగేశారు. ఒక కుర్రాడు కనపడ్డాడు, వాడికి 12 ఏళ్ళు ఉంటాయి, 14 ఏళ్ళు. చూశారు, అబ్బాయి ఎంత బాగున్నాడో వాడు, వాడిని కారు ఎక్కించండి అన్నారు. వాడి పేరెంట్స్ ఎవరో అడగండి, వాడిని మనం తీసుకెళ్దాం, మనం కూడా తీసుకెళ్ళిపోదాం. అహ్మద్ నగర్లో సరోజ్ గారు ఉన్నాడు కదా, వాడి థియేటర్లో ప్రొజెక్టర్ నడిపి ట్రైనింగ్ ఇద్దాం వీడికి, నాకు ఎందుకో నచ్చేసాడు వీడు అన్నారు. వీళ్ళు తిట్టుకుంటున్నారు. ఇప్పటికే సీట్ లేదు, 2 కాళ్ళు ఒక్క కాలు మీద ఒక కాలు కూర్చున్నాం, 2 కాళ్ళు పూర్తిగా పెట్టుకుని సీట్ లేదు. మళ్ళీ వీడిని ఒకనే ఎక్కిస్తున్నారు. ఆయన ఈ మండలి వాళ్ళే తిట్టుకుంటున్నారు. సరే బాబా నా పక్కన కూర్చోబెట్టుకొని మీరు తిట్టుకోకండి పోని, ఆ డ్రైవర్కి బాబాకి మధ్యలో వాడిని కూర్చోబెట్టారు. వీళ్ళు అలా వెళ్ళిపోతున్నారంటే ఎవడో ఆపట్లేదు వెళ్ళి. ఇంతమంది బందిపోట్లు అంటున్నారు, కానీ ఎవడో కనపడుతున్నారు మధ్యలో బందిపోట్లు, గన్లో రివాల్వర్లు పట్టుకుని ఉన్నారు, కానీ ఎవడో ఏం మాట్లాడట్లేదు, అలా చూస్తున్నారు, వెళ్ళిపోతుంది కారు అంతే. సరే తిరిగి వాళ్ళు పని పూర్తి చేసుకుని మళ్ళీ అదే ఊరు వచ్చారు. వీడిని అంత దూరం తీసుకెళ్ళడం అనవసరమో, వదిలేద్దాం, ఏమిటి మనకు సదుపాయంగా ఉంటుందన్నారు బాబా అని వదిలేశారు. అప్పుడు వీళ్ళకి సత్యం తెలిసిందనమాట. ఆ ఏరియాలో ఉన్న డెకాయిట్స్ మొత్తం డాన్ ఉన్నాడు, వాడు కొడుకు వీడు. సో వీడిని ఎప్పుడైతే బాబా కారులో పక్కన కూర్చోబెట్టున్నారు, ప్రతి చోట సిగ్నల్స్ వెళ్ళివి, మనోడే పోనే కారు అని వాళ్ళకి వెళ్ళేదన్నమాట కోడు, మనోళ్లే పోనే అని ఈ కుర్రాన్ని చూసి అలాగూ వాడుకున్నారనమాట. వీళ్ళు తిట్టుకున్నారు వీళ్ళు కదా, వాళ్లే అలాగే తిట్టుకుంటే మరి మన పరిస్థితి ఏమిటి, అది ఇక్కడ చెప్తున్నాడు. కొంచెం ఓపిక పడితే ఆ విషయం తెలిసిపోద్ది, ఆయన ఎందుకు అలా చేశాడు అనేటువంటిది. ఆ ఓపిక లేని వాడికి ఇదిగో విమర్శలే మిగులుతాయి, వాడే నష్టపోతాడు. దెర్ ఈజ్ ఫర్దర్ రీజన్ టు రిగార్డ్ బాబాస్ డీడ్స్ అండ్ సజెషన్స్ విత్ క్రెడెన్స్. బాబా యొక్క చర్యలను అలాగే ఆయన సూచనలను విశ్వసించడానికి మరొక కారణం కూడా ఉంది. One would be hard put to find one single situation in which his influence has resulted in harm to the individual concerned. బాబా ప్రభావం ఫలితంగా సంబంధిత వ్యక్తికి హాని కలిగిన పరిస్థితి ఒక్కటి కనిపించదు. He will often push a person to the point of exhaustion or even desperation in order to increase the capacity of that individual. తరచూ ఆయన ఒక వ్యక్తిని అలిసిపోయే స్థితికి లేక నిరాశలోనికి సైతం తీసుకుపోతారు. ఇదంతా ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి. ముందు రోజు 5 నిమిషాలు వాడు ఒగబట్టుకుని చాలా కష్టమైపోయింది, మన్నాడు 6 నిమిషాలు చేస్తాడు, నెక్స్ట్ 7 నిమిషాలు చేస్తాడు, అరగంట, ఒక నెల పోయేటప్పటికి వాడు 10 నిమిషాలు చేస్తూ ఉంటాడు, బిగబట్టుకుని ఊపిరి బిగబట్టుకుని ఉండగలుగుతాడు. అంటే వాడి సామర్థ్యాన్ని పెంచడానికే ఎంత ఉపద్రవమైన పరిస్థితిలోకి నెడుతూ ఉంటాడు ఆయన. బట్ దేర్ ఈజ్ ఎ ఫైన్ లైన్ ఆఫ్ ది పాసిబుల్ విచ్ హీ నెవర్ ట్రాన్స్గ్రెసెస్. కానీ వ్యక్తి యొక్క సున్నితమైన సహన పరిమితి రేఖను మాత్రం
ఆయన ఎన్నడూ అతిక్రమించాడు. అంటే ఇక్కడ దాకా ముంచాడు, ఇక్కడ దాకా ముంచాడు, ఇక్కడ దాకా ముంచితే వాడు పోతాడు. సో ఇక్కడ దాకానే ముంచుతాడు, ఇక్కడికి వచ్చేటోడికి పిలకట్టుకుని పైకి లాగుతాడు. సో ఆయనకి తెలుసు ఆ రేఖ ఎక్కడ ఉన్నది అనేది ఆయనకి తెలుసు. అది బాబ్జీ గారు ఒక పాటలో రాశాడే, నమ్మి పాడైనదే జీవి లేదు, వమ్ము కాబోకు తరుణమ్ము రాదు అని. నాకు అదే జ్ఞాపకం వచ్చింది అక్కడ. సో ఆయనని నమ్మి నష్టపోయినవాడు ఎవడు లేడు సుమ్మా అని. వన్ ఆఫ్ ది పీరియడ్స్ ఇన్ బాబాస్ లైఫ్ విచ్ హెస్ బోత్ డ్రామా and pathos in it is that covering the establishment of his school for boys of all sects and castes. బాబా జీవితంలో ఉద్వేగము మరియు విషాదం రెండింటినీ కలిగి ఉన్న సమయం. అన్ని మత విశ్వాసాలకు మరియు కులాలకు చెందిన బాలుర కోసం పాఠశాలను స్థాపించిన రోజులే అని చెప్పవచ్చును. Established in the summer of 1927, it contained at one point a total of 102 boys, of whom 49 were Hindus, 20 Muslims, 32 Zoroastrian and 1 Christian. 1927వ సంవత్సరం వేసవి కాలంలో స్థాపించబడిన ఈ పాఠశాలలో ఒక సమయంలో, అంటే ఒకసారి పెరుగుతూ ఉండేవారు, తగ్గుతూ ఉండేవారు, పీక్ లెవెల్ చెప్తున్నాడు అనమాట. 49 మంది హిందువులు, 20 మంది మహమ్మదీయులు, 32 మంది జొరాస్ట్రియన్లు, 1 క్రైస్తవుడు, మొత్తంగా 102 మంది బాలురు ఉండేవారు. One of Baba's favorites among the students, Ali, was removed from the school by his father when he became alarmed by reports that many of the boys in the school had periodic fits of uncontrolled weeping. ఈ విద్యార్థులలో బాబాకు అభిమాన పాత్రుడైన బాలుడు ఆలీ. తరచూ ఎక్కువ మంది బాలురు నియంత్రణ లేకుండా రోదిస్తూ తీవ్రమైన భావావేశాలకు గురి అవుతూ ఉన్నారు అనే సమాచారాన్ని తెలుసుకుని ఆందోళనకు గురైన ఆలీ తండ్రి అతన్ని పాఠశాల నుంచి తొలగించి తీసుకుపోయాడు. దీస్ వర్ అపరెంట్లీ రిలేటెడ్ ఇన్ సమ్ ఫ్యాషన్ టు ద డైలీ మెడిటేషన్స్ విచ్ ద బాయ్స్ క్యారీడ్ అవుట్. ఇలాంటి సంఘటనలు అంటే నియంత్రణ లేకుండా రోధించడం, భావావేశాలకు గురి కావడం, ఇవన్నీ కూడా బాలురు ఆచరించే దైనందిన ధ్యానానికి సంబంధించినవే. వాళ్ళు అలా ధ్యాస నిలిపినప్పుడు ఇలా ఆవేశానికి లోనవుతూ ఉండేవారు. 3 times Ali's father removed the boy from the school, carried him off to his home in Bombay. ఆలీ తండ్రి 3 సార్లు ఆలీని పాఠశాల నుంచి తొలగించి తనతో పాటు బొంబాయి తీసుకువెళ్లిపోయాడు. 3 times the boy escaped from the most careful surveillance and made his way back, mostly on foot, to the school. So deep was his loyalty to Baba. అయితే 3 సార్లు కూడా ఆ బాలుడు అత్యంత అప్రమత్తమైన పర్యవేక్షణ నుండి తప్పించుకొని, మనుషులు పెట్టేశాడు, తాళాలు వేసాడు, కాపలా పెట్టేశాడు, ఎక్కడికక్కడ చైన్లు వేసాడు, అయినా వీడు తప్పించుకునేవాడు. ఎక్కువగా కాలినడకనే పాఠశాలకు తిరిగి చేరుకున్నాడు ఈ 3 సార్లు కూడా. బాబా పట్ల అతనికున్న విధేయత అంత ప్రగాఢమైనది. షార్ట్లీ ఆఫ్టర్ ది అకేషన్ ఆఫ్ అలీస్ 4th withdrawal, the school boys were sent home temporarily by Meher Baba, and early in 1929 the school was permanently closed. 1929 ఆరంభంలో పాఠశాల శాశ్వతంగా మూసివేయబడింది. Soon after this, Baba's period of extended world tours began, and in 7 short years he made 7 trips to the west and 2 around the world. ఇది జరిగిన వెంటనే, అంటే పాఠశాల మూసివేయబడిన వెంటనే బాబా యొక్క విస్తృత ప్రపంచ పర్యటనలు ప్రారంభమయ్యాయి. 7 సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే పశ్చిమ దేశాలను 7 సార్లు, ప్రపంచాన్ని 2 సార్లు చుట్టి వచ్చారు. Attendant on these was some favorable publicity and much that was critical or even scurrilous. అంటే ఆయన ప్రపంచ పర్యటనల గురించి ఇక్కడ చెప్తున్నాడు. మరి వెస్ట్ వెళ్ళారు కదా బాబా, వీటికి తోడుగా కొంత సానుకూల ప్రచారం, మరికొంత ప్రతికూల ప్రచారం కూడా ఉండేది.
ఆ ప్రెస్ రిపోర్ట్లో గొప్పగా పొగుడుతూ కొంతమంది రాశారు, అబో ఈయన మోసగాడు అని కొంతమంది రాసేవారు. ఇవి సైమల్టేనియస్గా ఏకకాలంలో నడుస్తూ ఉండేది. బాబా హ్యాస్ నెవర్ అటెంప్టెడ్ టు డెవలప్ ఎ ఫేవరబుల్ ప్రెస్. బాబా ఎప్పుడు సానుకూలమైన ప్రెస్ నివేదికలను సృష్టించడానికి ప్రయత్నించలేరు. మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, మనకి ఏదో ఒక చిన్న క్రిటిసిజం రాగానే ఓ 10 మంది ఈ మూలకుడు డబ్బులు పంపించి మీరు ఏదో ఒకటి మాట్లాడి ప్రెస్లో ఇదంతా ఖండించండి మీరు. అటువంటివి ఎప్పుడు బాబా దానికి ప్రయత్నించలేదు. అంటే సానుకూలమైన నివేదికలు సృష్టించడానికి ప్రయత్నించలేదు బాబా. ఒక్కచోట అనుకుంటాను, బెంగళూరులో వెంకటపతయ్య అనేటువంటి ఒక లాయరు బాబా మీద చాలా విష ప్రచారానికి పూనుకున్నప్పుడు వీళ్ళంతా ఘని, సిడి దేశ్ముఖ్ వీళ్ళంతా బాబాతో ఒప్పించారు. బాబా ఇలా వదిలేస్తే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా నీ మీద వ్యతిరేక ప్రభావం కమ్ముకుంటుంది, మనం రిజాయిండర్ ఇవ్వాల్సిందే అని. ఆ ఒక్క సందర్భమే నాకు జ్ఞాపకం వస్తుందని. రిజాయిండర్ ఇచ్చారు అప్పుడు బెంగళూరులో. నొరీనా మ్యాచేబెల్లి, సిడి దేశ్ముఖ్ వీళ్ళంతా కలిసి. He persistently maintains that those who attack him do his work equally with those who praise him. తనను ప్రశంసించే వారితో పాటు తనను ఖండించేవారు కూడా తన పనిని సమానంగానే చేస్తున్నారని బాబా పదే పదే చెబుతూ ఉంటారు. మనం ఎంఎస్ ఇరానీ, కల్నల్ ఇరానీ పేరు ఆ స్మారక స్తూపం మీద కూడా రాయించారు, మనం చెప్పుకున్నాం కూడా. His consistency in his attitude of refusing to defend himself or to correct errors in quoting his remarks or even simple misunderstandings is a phenomenon in this day when the world has become convinced of the need for vindication of oneself in the eyes of the society. సమాజం దృష్టిలో తనను తాను నిర్దోషిని అని నిరూపించుకోవలసిన అవసరం పట్ల దృఢ విశ్వాసం కలిగి ఉన్న వర్తమాన ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే తనను తాను సమర్థించుకోవడానికి లేక తన మాటలు తప్పుగా ప్రస్తావింపబడినప్పుడు దానిని చక్కదిద్దడానికి విముఖతను చూపే మెహర్ బాబా యొక్క దృక్పథం ఇటువంటి ప్రపంచంలో అసాధారణమైనది కదా. మనమేంటి, చిన్న తేడా వస్తే వెంటనే తప్పది అని ఓ నోటీస్ పంపించేయడం, ఇవన్నీ మనం చేస్తున్నాం. ఆయన నవ్వురుకునేవాడు, ఓహో అలా కానివ్వండి, ఏం మాట్లాడకండి. ఇది అసాధారణమైనటువంటి ప్రవృత్తి మెహర్ బాబాది. సచ్ అబ్సల్యూట్ ఇండిఫరెన్స్ మైట్ వెల్ బి అట్రిబ్యూటెడ్ టు ఫెయిల్యూర్ టు రియలైజ్ ప్రాక్టికాలిటీ, బట్ వన్ ఎండ్స్ అప్ విత్ ఎ సెన్స్ దట్ బాబా యాక్ట్స్ అకార్డింగ్ టు డీప్ ఇంటర్నల్ నాలెడ్జ్ అండ్ ఈజ్ సాటిస్ఫైడ్ that the result will occur regardless of interpretation. అటువంటి సంపూర్ణ విముఖతకు కారణం ఆచరణాత్మకత. ఆయనకు తెలియదని ప్రపంచం అనుకోవచ్చు, అంటే ఆయనకి ప్రాక్టికల్గా ఉండడం చేత కాదు ఆయనకి అని అనుకోవచ్చు కాక. కానీ లోతైన ఆంతరిక జ్ఞానానికి అనుగుణంగానే మెహర్ బాబా అలా వ్యవహరిస్తారని మరియు వివరణతో సంబంధం లేకుండానే ఫలితాలు సంభవిస్తాయనే తృప్తి ఆయనకు ఉంది అని చివరికి అర్థం చేసుకోగలుగుతాం. ఆయన కామ్గా అలా ఊరుకుంటారు, ఆయన అనుకున్నదే ఆయన సాధించుకుంటూ వెళ్ళిపోతారు. అదే జరుగుతుంది ఆఖరికి. ఉదాహరణకు బాబా చెప్తూ ఉండేవారు, మీరంతా సానుకూలమైన ప్రచారం చేసి ఎంతమంది కొత్త వాళ్ళని నా దర్శనానికి రప్పించగలిగారో, కొల్నర్ ఇలాని విష ప్రచారం చేయడం ద్వారా అంతకంటే ఎక్కువ మందిని నా దర్శనానికి పంపించాడు వాడు. ఆ విష ప్రచారం చూసి ఇలా అంటున్నారా ఈయన గురించి, ఓసారి తేల్చుకోవాల్సిందే ఇది మనం వెళ్ళి అని ఆయన దర్శనానికి వచ్చి ఆయనకి అంకితం అయిపోయిన వాళ్ళు మామూలుగా వీళ్ళ సానుకూల ప్రచారం ద్వారా వచ్చిన వాళ్ళ కంటే ఎక్కువ సంఖ్యలో ఉండేది. అంచేతే ఆయన పేరుని ఆయన కోసం తమ జీవితాలను అర్పించిన వాళ్ళ లిస్టులో ఆయన ఇంక్లూడ్ చేయించారు. వాడు నాకు ఎంతో సేవ చేశాడు. Great receptions were held for him in Europe and in America, and the publicity which rocketed back and forth on his introduction to Hollywood created a flood of statements which will never be completely integrated. ఆయనకు యూరప్లోను మరియు అమెరికాలోను గొప్ప స్వాగత సమారోహాలు ఏర్పాటు చేయబడ్డాయి.
హాలీవుడ్కు ఆయనను పరిచయం చేసే సందర్భంలో ప్రకటనల వెలువ ఉవ్వెత్తున ఎగసిపడింది. అది ఎంత కష్టమైందంటే దానిని ఇంటిగ్రేట్ చేసి ఆ రిపోర్టులు చైనాకి 100 ఏళ్ల తర్వాత కూడా దొరుకుతూనే ఉన్నాడు. అక్కడో రిపోర్టు, ఎక్కడో రిపోర్టు. దీని గురించి ఒక పుస్తకం ఉందండి, మేయర్ బాబాస్ మెసేజెస్, ఎర్లీ మెసేజెస్ టు ది వెస్ట్ అని ప్రొఫెసర్ వాట్ పార్క్ అతను సంకలనం చేసినటువంటి పెద్ద గ్రంథం అది. దానిలో అతను చెప్తాడనమాట, మేయర్ బాబా బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఇంటర్ డిస్కంటిన్యూడ్. వాళ్ళ నాన్న ఏంటి, టీ దుకాణం నడిపేవాడు. ఇది ఈయనకున్న బ్యాక్గ్రౌండ్. సాధువులతోటి, ఫకీర్లతోటి, మస్తులతోటి, పిచ్చివాళ్ళతోటి తిరిగేవాడు. ఈయన ప్రపంచ ప్రశ్నని ఉర్రూతలోగించేశాడు. ఆయన దాసోహం అయిపోయారు వాళ్ళంతా కూడా. వాట్పర్ చెప్పాడు, ఈ రోజున ఆ స్థాయిలో మనం ప్రశ్నని మీట్ ఇన్ని ఇంటర్వ్యూలు చేయాలంటే నాట్ లెస్ దాన్ 500 crores వీ నీడ్ టు స్పెండ్. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు అంతా, ఎలాగైందంటే ఇప్పటికీ ఇట్ ఈజ్ ఏ మిస్టరీ. వాళ్ళంతా దాసోహం అయిపోయేవారు. ఈయన ఇంటర్మీడియటే, ఈయన అక్షరఫలకం మీద మళ్ళీ మాట కూడా లేరు, అక్షరఫలకం మీద చెప్పేవాడు ఆయన. అవన్నీ చూసి అలా ఆశ్చర్యపోతూ ఉండేవారు వాళ్ళు. అది ఇక్కడ చెప్తున్నాడనమాట. ఆ హాలీవుడ్ అంతా మైమర్చిపోయింది ఆయన చూసి వాళ్ళు. దీస్ ట్రిప్స్ టు ద వెస్ట్ ప్రొడ్యూస్డ్ దేర్ ఓన్ ట్రెజరీ ఆఫ్ ఇన్సిడెంట్స్ రిచ్ ఇన్ హ్యూమన్ ఎమోషన్. ఈ పశ్చిమ దేశాల పర్యటనలు మానవుని భావావేశాలతో కూడిన సంఘటనలతో నిండి ఉన్నాయి. అంటే వాళ్ళ హార్ట్ ఆన్ అయిపోయింది ఆయన అలా చూడగానే. సో ఆయన ప్రేమ ప్రభావానికి వాళ్ళు గురైపోతూ ఉండేవారు. ఆ సంఘటనలే ప్రత్యేకంగా పుస్తకాలుగా వచ్చాయి మనకి కదా. బాబా పాశ్చాత్య పర్యటనలోని అనేక పుస్తకాలు గతంలోనే మనకు వచ్చాయి. వన్ దట్ హ్యాస్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ మీ డీప్లీ హ్యాస్ బీన్ ద అకౌంట్ ఆఫ్ బాబాస్ మీటింగ్ with a Russian lady who was profoundly disturbed because of her inability to form any sense of warm relatedness to her daughter, who at the time was in her 20s. నాకు ఎప్పటికీ లోతైన ఆసక్తిని కలిగించే ఉదంతం ఒకటి ఉంది. అది చెప్పకుండా ఉండలేను నేను, డాన్ అంటున్నాడు. అది మాత్రం చెప్తాను. అవన్నీ చెప్పలేను ఈ పుస్తకంలో నేను పరిచయం రాస్తూ, కానీ అది మాత్రం చెప్పాలి. అది ఒక రష్యన్ వనితతో బాబా సమావేశానికి సంబంధించింది ఆ సంఘటన. అప్పటికి 20లలో ఉండే తన కుమార్తెతో ఆమె ఏ విధమైన ప్రేమపూర్వక సంబంధాన్ని కొనసాగించలేకపోవడం ఆమెను కృంగదీసింది. అసలు ఆవిడికి కూతురంటే ప్రేమ ఉండేది కాదు, కూతురు కూడా ఆవిడంటే ప్రేమ ఉండేది కాదు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్న ఎడమొహం పెడమొహం ఇలాగే ఉండేవారు వాళ్ళిద్దరు కూడా. ఈవిడ చాలా వర్రీ అవుతూ ఉండేది. ఏంటిది, నాకున్న కూతురు, ఒక్క కూతురు, దాంతో ప్రేమ లేకుండా నేను ఇలాగ నడుస్తున్నాను, తను కూడా నన్ను ప్రేమించలేకపోతోంది అని కురింగిపోయింది. బాబా స్ట్రోక్డ్ హెర్ హ్యాండ్ అండ్ టోల్డ్ హెర్ దట్ హీ వుడ్ హెల్ప్ హెర్. అండ్ సెవరల్ డేస్ లేటర్ వెన్ షీ అవేకెన్డ్ ఇన్ ద మార్నింగ్ షీ వాజ్ సఫ్యూజ్డ్ బై ఎ డీప్ అండ్ వార్మ్ సెన్స్ ఆఫ్ లవ్ ఫర్ ద డాటర్ సచ్ యాజ్ షీ హెడ్ నెవర్ నోన్. ఈవిడ దర్శనానికి వెళ్ళింది, బాబా దర్శనానికి. బాబా ఆమె చేతిని నిమురుతూ తాను ఆమెకు సహాయం చేస్తాను అని చెప్పారు. చాలా రోజుల తర్వాత ఒకరోజు ఉదయం ఆమె మేల్కోగానే తన కుమార్తె పట్ల తాను ఇదివరకు ఎన్నడూ అనుభవించి ఎరుగని ఒక లోతైన వెచ్చని ప్రేమభావం ఆమెను ముంచెత్తింది. షీ ఆస్క్డ్ ఫర్గివ్నెస్ అట్ వన్స్ ఆఫ్ హర్ డాటర్ ఫర్ హెర్ ట్రీట్మెంట్ ఆఫ్ హెర్ ఇన్ ద పాస్ట్ అండ్ forthwith there was established a profound and trusting relationship. వెంటనే గతంలో తన కుమార్తె పట్ల తన ప్రవర్తనకు తనను క్షమించమని కుమార్తెను కోరింది. తక్షణమే వారిరువురి మధ్య గాఢమైన నమ్మకంతో కూడిన బాంధవ్యం ఏర్పడింది. Another instance which savors of the magic lamp of human emotions was Baba's meeting in Italy with a disturbed and brilliant university professor who unpacked his own knowledge of esoteric philosophy before Baba. మానవుని భావోద్వేగాల కమ్మదనాన్ని రుచి చూపించే మరొక సంఘటన ఇటలీలో ఆందోళనలో ఉన్న ప్రతిభావంతుడైన ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్తో బాబా సమావేశానికి సంబంధించింది. అతడు
నిగూఢమైన తన తత్వశాస్త్ర జ్ఞానాన్ని బాబా సమక్షంలో ప్రదర్శించాడు. అంటే తనకున్నటువంటి ఆ జ్ఞానాన్ని ప్రదర్శించాడనమాట. అంటే నీకంటే నాకేం తక్కువ లేదు సుమా, అబ్బో నాకు చాలా తెలుసు అని అక్కడ ప్రదర్శించేశాడు బాబా ఎదురుగానే. ఆఫ్టర్ అరైవింగ్ ఎట్ కంప్లీట్ ఫ్రస్ట్రేషన్ ఇన్ హిజ్ ఎఫర్ట్స్ టు పీస్ టుగెదర్ the components of his life's wisdom, in spite of Baba's patience in listening, he finally threw up his hands in despair and asked Baba just to sit quietly with him in meditation. బాబా ఎంతో సహనంతో అతను చెప్పేదంతా వింటున్నప్పటికీ అతడు తన జీవితంలో సంపాదించిన వివేకాన్ని సమన్వయపరిచే కృషిలో పూర్తిగా విఫలమై చివరికి నిరాశ చెంది తనతో పాటు ధ్యానంలో పాల్గొనమని బాబాను అర్థించాడు. బాబా స్మైల్డ్ అండ్ laid his hand over that of the professor, and those present in the room comment on the rapt sense of peace which suffused the room and gradually erased the appearance of desperation from the face of the man. బాబా చిరునవ్వుతో ఆ ప్రొఫెసర్ చేతి మీద తన చేతిని ఉంచారు. ఆ గదిని ముంచెత్తిన శాంతి భావం ఆ ప్రొఫెసర్ ముఖంలో నుండి నిరాశ ఛాయలను క్రమంగా తొలగించి వేసింది. ఆ గదిలో హాజరైన వారందరూ దీనిని గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఆఫ్టర్ ఏ ఫ్యూ మొమెంట్స్ ఆఫ్ సైలెన్స్ హి సడన్లీ ఎక్స్క్లైమ్డ్, ఐ నో నౌ దట్ ట్రూత్ ఈజ్ లవ్. కొన్ని క్షణాల తర్వాత, నిశ్శబ్దం తర్వాత అకస్మాత్తుగా అతడు ఆశ్చర్యంతో ఇలా అరిచాడు, ప్రేమయే సత్యం అని ఇప్పుడు నాకు తెలిసింది. సత్యం అంటే పుస్తకాల్లో ఔపోసన పట్టి వల్లించి విశ్లేషించేది కాదు సుమా, ప్రేమే సత్యం. There are miraculous tales of Baba's stay in the cave in which St. Francis of Assisi had once meditated, of a meeting of the hierarchy atop a mountain in the Swiss Alps, and of the violent storm which raged as Baba stood untouched in a shaft of light which pierced the disgorging clouds, while those who attended him were drenched as they stood waiting for him a few feet down the slope. అసిసికి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ ఒకప్పుడు ధ్యానం చేసిన గుహలో బాబా మకా ఉంటూ ఉన్న రోజులలో స్విస్ ఆల్ప్స్ పర్వత ప్రాంతంలో ఒక కొండ శిఖరం మీద ఆధ్యాత్మిక పాలక వర్గంతో బాబా ఒక సమావేశం నిర్వహించారని, ఆ సమయంలో ప్రచండమైన ఒక తుఫాను చెలరేగిందని, అప్పుడు ఆయన అవసరాలు చూచే శిష్యులు శిఖరానికి కొంచెం కిందుగా నిలబడి ఆయన కోసం నిరీక్షిస్తూ తడిచి ముద్దయిపోయారని, బాబా ఏమాత్రం ప్రభావితం కాకుండా మేఘాలను చెదరగొట్టిన ఒక కాంతిపుంజం మధ్యలో నిలబడి ఉన్నారని మహిమాన్వితమైన కథలు ఎన్నో ఉన్నాయి. అంటే ఇక్కడ మిరకిల్స్ గురించి క్లుప్తంగా ఒక చోటికి చేర్చి చెప్పాడు. దేర్ ఫాలోడ్ some years spent in dealing with a mad and then the spiritually intoxicated. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు పిచ్చివారితోనూ అటుపిమ్మట ఆధ్యాత్మికంగా ఉన్మత్తులైన వారితోనూ సాంగత్యం చేయడంలో గడిచాయి. A so-called mad ashram was established at Rahuri in 1936, to which Baba and his disciples brought a number of truly mad individuals. 1936లో పిచ్చివారి కొరకు ఆశ్రమం ఒకటి రాహురిలో స్థాపించబడింది. మెహిర్ బాబా మరియు ఆయన శిష్యులు అనేక మంది నిజమైన పిచ్చివాళ్లను ఆశ్రమానికి తీసుకొచ్చారు. Later, Baba's work was increasingly with the spiritually intoxicated, those who had lost their normal conscious contact with their surroundings as a result of the intoxication of their divine love. తర్వాత ఆధ్యాత్మికంగా ఉన్మత్తులైన వారితోనే బాబా పని ప్రవర్ధమానంగా సాగింది.
దైవీ ప్రేమ వలన కలిగిన మత్తు ఫలితంగా తమ పరిసరాలతో తమ సాధారణ సంబంధాన్ని కోల్పోయిన వారే వీరు. మస్తులంటే డెఫినిషన్ ఇక్కడ చెప్పాడు. ఇక్కడ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్వెన్షనల్ మ్యాడ్నెస్ and loss of normal consciousness as a result of spiritual ecstasy is recognized in India, and as a tradition the people care for these later musts, as they are termed. సాధారణ పిచ్చితనానికి ఆధ్యాత్మిక పారవశ్యం వలన సాధారణ చైతన్యాన్ని కోల్పోవడానికి మధ్యగల వ్యత్యాసం భారతదేశంలో గుర్తింపబడుతుంది. ఇక్కడ అందరికీ తెలుసు. వెస్ట్కి వెళితే అందరినీ పిచ్చోడని ఒకటే టర్మ్ వాడతారు, కానీ భారతదేశంలో మటుకు వాడికి వీడికి తేడా స్పష్టంగా తెలుసు. ఈ రెండవ తరగతికి చెందిన వ్యక్తులను మస్తులు అంటారు. ఒక సంప్రదాయంగా ప్రజలు వీరిని సంరక్షిస్తూ ఉంటారు. చాలామంది మస్తులు ఎవరు అరుగు మీదో ఎవరింట్లో ఒక ఆవరణలోనో పెరట్లోనో ఉంటున్నారని మనం చదువుకుంటాం. బాబా వేఫేరర్స్ కనుక చదివితే ఎక్కువ మంది మస్తులు ఎవరి సంరక్షణలోనూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో అరుగు మీద పెట్టుకుని, ఇప్పుడు కొత్తలంక ఉందనుకోండి, అక్కడ ఒక కుటుంబం వాళ్ళు వాళ్ళ అరుగు మీద ఒక పెద్ద మంచం వేసి అక్కడే ఆయన బాగోగులు చూస్తూ ఉండేవారు. వాళ్ళే ఆహారం పెట్టేవారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పాటు ఆయనకు కూడా ఆహారం పెడుతూ ఉండేవారు. అంటే మనకి ఒక సంప్రదాయంగా వచ్చింది. ఇలాంటి వాళ్ళకి మనం గనక బాగోగులు చూస్తే అది మనకి ఎంతో పుణ్యం కలుగుతుందని, ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతి దొరుకుతుందని మనకి నమ్మకం. బాబాస్ వర్క్ ఇన్ దిస్ ఫీల్డ్ ఈజ్ రెమినిసెంట్ ఆఫ్ ద ఫంక్షన్ పెర్ఫార్మ్డ్ ఫర్ హిమ్ ఓవర్ ఎ కోర్స్ ఆఫ్ 7 years by Upasani Maharaj, the perfect master, who gradually brought him back to full consciousness of his surroundings after the kiss on his forehead by the Sufi master. Baba Jan has torn away the veil. Hazrat Baba Jan మెహర్ బాబా నుదుట ముద్దిడి అతని ముసుగును తొలగించిన తరువాత బాబాను పరిసరాల పూర్తి చైతన్యంలోనికి తిరిగి తీసుకురావడానికి 7 సంవత్సరాల పాటు పరిపూర్ణ గురువు అయిన ఉపాసనీ మహారాజు చేపట్టిన విధి నిర్వహణను ఈ రంగంలో బాబా నిర్వహించిన పని గుర్తుకొస్తుంది. అది ఎలాంటిదో ఇది అలాంటిదే. ఉపాసనీ మహారాజు ఏం చేశాడు? అనంత చైతన్యం మాత్రమే అనుభవిస్తున్న బాబాను ఏకకాలములో అనంత చైతన్యము ప్రాపంచిక చైతన్యము రెండూ కలిగి ఉండేలా 7 సంవత్సరాల పాటు కఠోరమైన కృషి చేశాడు ఉపాసనీ మహారాజు. ఇక్కడ బాబా కూడా ఈ మస్తులను సాంగత్యం చేసి వాళ్ళు దారి తప్పిపోయిన వాళ్ళను తిరిగి దారిలో పెట్టి వాళ్ళు ముందుకు పురోగమించడానికి ఆయన దోహదం చేసేవారు. అది ఇది ఒకటే అని మనం పోల్చవచ్చు అని చెప్తున్నాడు. Both of these perfect masters selected Meher Baba as their spiritual chargeman, a unique function uniting the highest flowering of both Hindu and Islamic traditions. ఈ పరిపూర్ణ గురువులిద్దరూ మెహర్ బాబాను వారి ఆధ్యాత్మిక వారసునుగా ఎంచుకున్నారు. ఎవరిద్దరు? ఒకడు మహమ్మదీయురాలు ఆవిడ హజరత్ బాబాజాన్, 2 ఉపాసనీ మహారాజ్. ఈయన సంప్రదాయమైనటువంటి సురోత్రియ బ్రాహ్మణుడు, హిందువు ఈయన. వీళ్ళిద్దరికీ ఒక్కడే శిష్యుడిగా ఎంచుకున్నారు వాళ్ళు. ఇది హిందూ ఇస్లాం సంప్రదాయాల అత్యున్నత స్థితుల మేళవింపునకు చెందిన అద్వితీయ కర్తవ్య నిర్వహణ. అటు హిందువులు కానీ ఇటు మహమ్మదీయులు కానీ సమానంగా అనుసరించడానికి యోగ్యమైనటువంటి పద్ధతి ఇది. Meher Baba's work with a must in his ashram at Rahuri branched out increasingly, and over the course of the ensuing years he made more and more trips into the heart and to the far corners of India, contacting, even if for a brief instant, all the available musts and saints. రాహులీలో గల ఆశ్రమంలో మెహర్ బాబా మస్తులతో చేసే పని శాఖోపశాఖలుగా విస్తరించింది. తరువాతి సంవత్సరాలలో భారతదేశంలోని మధ్య ప్రాంతాలకు మరియు సుదూరమైన మారుమూల ప్రాంతాలకు అందుబాటులో ఉన్న మస్తులు సంతులు అందరితో కొద్ది క్షణాల పాటైనా సరే సాంగత్యం చేస్తూ అధికాధికంగా పర్యటనలు చేశారు.
The story of these journeys is replete with instances of severe hardship and the expenditure of great effort on the part of all who participated. ఈ ప్రయాణాల గాథ తీవ్రమైన కష్టాలతో వ్యయ ప్రయాసలతో కూడిన సంఘటనలతో నిండి ఉంది. ఫర్ డీటెయిల్స్ సి విలియం డాంకిన్ ద వేఫేరర్స్. వివరాల కోసం విలియం డాంకిన్ రచించిన ద వేఫేరర్స్ గ్రంథాన్ని చూడగలరు. వన్స్ అగైన్ వన్ కెన్ ఓన్లీ స్పెక్యులేట్ ఆన్ ది ఇన్ఫరెన్స్ ఆఫ్ సచ్ కాంటాక్ట్స్. అటువంటి సాంగత్యాల గురించి ఊహించడం మాత్రమే సాధ్యం. ఏం జరిగిందని అక్కడ చెప్పండి అంటే వీడికి తెలియదు, చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియదు. ఎందుకని ఆయన చేసే అవతార కార్యక్రమము పూర్తిగా మన మేధస్సుకు అతీతమైనటువంటిది. అంచేత అది ఊహించడమే, ఎవడికి వాడే ఊహించడమే. మీకెంత తెలుసు, నాకు అంతే తెలుసు అని చెప్తున్నాడు ఇతను. నాకేదో తెలుసు, నేను చెప్పడం లేదు అనుకోవద్దు. నేను ఊహించగలను, మీరు ఊహించగలరు, అంతే. If I were to hazard a guess, I would suppose that a dual function has been fulfilled. నా ఊహాగానం ప్రకారము ఈ సాంగత్యం ఇరువురికి ప్రయోజనాన్ని చేకూర్చింది అని అనుకుంటున్నాను. అతనికి అర్థమైంది చెప్తున్నాడు అతను. గెస్, అది కరెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు, నాకు ఇలా అనిపించింది. సచ్ స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్ సోల్ certainly control or have available some type of basic psychic or cosmic energy, term it what one may. ఆధ్యాత్మికంగా పురోగమించిన అటువంటి ఆత్మలు నిశ్చయంగా ఏదో ఒక విధమైన మానసిక లేదా విశ్వ ప్రాణశక్తిని కలిగి ఉంటారు, లేదా దానిని నియంత్రించగలుగుతారు. యాజ్ ఎ హోల్ దే యాక్ట్ సంథింగ్ లైక్ ద వర్కర్ బీ అండ్ ఇండియా ఫంక్షన్స్ సమ్వాట్ యాజ్ ది హనీ కోమ్. ఎంత అందంగా చెప్తున్నాడు చూడండి ఆ మస్తులు కార్యక్రమం గురించి. మొత్తంగా వారు కార్మిక తేనెటీగలాగా వ్యవహరిస్తారు. ఎవరు? ఈ మస్తులు. కార్మిక తేనెటీగ, రాణి తేనెటీగ అని మేము చిన్నప్పుడు చదువుకున్న ఒకటే ఉంటుంది. రాణి తేనెటీగ మధ్యలో కూర్చుని ఉంటుంది. అలాగా ఈ మిగిలిన ఈ వేల సంఖ్యలో ఉన్నటువంటి తేనెటీగలు వెళ్ళి చెట్టు చెట్టుకి పొట్ట పొట్టకి వెళ్ళి ఆ పువ్వుల్లో ఉన్న మకరందాన్ని గ్రోలి దాన్ని సేకరించి తెస్తే అది ఈ రాణి తేనెటీగ కూర్చుని తింటూ ఉంటుంది. సో వీళ్ళంతా కార్మిక తేనెటీగల్లాగా వ్యవహరిస్తారు. ఈ మొత్తం భారతదేశం ఒక విధమైన తేనె పట్టులాగా విధి నిర్వహణ చేస్తుంది. అంటే ఈ తేనెటీగలన్నీ కష్టపడి ఒక్కొక్క పువ్వు దగ్గరికి వెళ్ళి ఆ తేనెని సేకరించి తెస్తే అదంతా ఎవడో మనబోటువాడు ఒక పొగ పెట్టేసి ఆ తేనె అంతా కిందకి తీసుకుని దాన్ని తాగుతూ ఉంటాడు. వీడు బాబా యాజ్ అ రాయల్ పేట్రియార్క్ ఆఫ్ ది హైవ్ was setting up his license to draw upon this vast store of energy, and in return no doubt gave each individual must or saint a further push in his spiritual ongoing. బాబా ఆ తేనె పట్టుకు రాజసంగల మూల పురుషుడిగా, ఆ రాణిగా అనుకున్నామే అలాగనమాట, శక్తి యొక్క విస్తారమైన ఈ నిధిని సేకరించడానికి తన అనుసంధానాన్ని ఏర్పాటు చేశారు. అంటే లింకులు ఎస్టాబ్లిష్ చేస్తారన్నమాట. మరియు దీనికి బదులుగా ప్రతి మస్తుకు లేక సంతుకు అతని ఆధ్యాత్మిక ప్రయాణంలో త్రోపును నిస్సందేహంగా ప్రసాదించారు, వాళ్ళకి హెల్ప్ చేశారు. దిస్ కాంటాక్టింగ్ ఆఫ్ ద మస్ రీచ్డ్ ఏ క్లైమాక్స్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 1946-48 and was followed by 2 years of what Baba has called his new life phase starting on October 16th, 1949. మొత్తం జీవితం అంతా సంక్షిప్తంగా చెప్పేశాడండి ఇక్కడ. ఈ మస్తుల సాంగత్యం 1946-48 సమయంలో తారాస్థాయిని చేరుకుంది. తరువాత న్యూ లైఫ్ నవజీవనం అని బాబా పిలిచిన 2 సంవత్సరాల దశ అక్టోబర్ 16, 1949 నుండి ప్రారంభమైంది. దిస్ ఈజ్ డౌట్లెస్ the most imponderable of all the imponderables with which the student has to deal. అధ్యయనం చేసే ఒక విద్యార్థికి ఇది నిస్సందేహంగా అనూహ్యమైన వాటిలోకల్లా అనూహ్యమైన దశ. న్యూ లైఫ్ ఏమిటి? న్యూ లైఫ్ అంత అగమ్యం. Preceding the new life, Baba broke up all the ashrams maintained for the monks
and for the more or less permanent close disciples, as well as for the constant flow of people whose state ranged all the way from a brief interview to a period of weeks, months or years. నవజీవనానికి బయలుదేరే ముందే మస్తుల కోసం, ఇంచుమించు శాశ్వత ప్రాతిపదిక మీద సన్నిహిత శిష్యుల కోసం నిర్వహించబడే ఆశ్రమాలన్నింటినీ ఎత్తివేశారు. అలాగే సంక్షిప్త ఇంటర్వ్యూలు మొదలుకొని వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి ఉండడానికి వచ్చే నిరంతర జనసమూహంతో తెగతింపులు చేసుకున్నారు. ప్రొవిజన్ వాజ్ మేడ్ ఫర్ ద కేర్ ఆఫ్ దోస్ హూ వర్ డిపెండెంట్, అండ్ దెన్ బాబా ఆస్క్డ్ ఫర్ వాలంటీర్స్ టు ఫాలో హిమ్ అన్ ఏ సిరీస్ ఆఫ్ జర్నీస్, ఆఫెన్ ఆన్ ఫుట్ అండ్ ఇన్వాల్వింగ్ ద మోస్ట్ సివియర్ హార్డ్షిప్స్. బాబా మీద ఆధారపడ్డ వారి కోసం, వారి సంరక్షణ కోసం ఏర్పాట్లు చేయబడ్డాయి. డబ్బు బ్యాంకులో ఎక్కడో వేసి దాని మీద వీళ్ళ మెయింటెనెన్స్ చూడమన్నారు. అప్పుడు తరచూ కాలినడకన మరియు అత్యంత తీవ్రమైన కష్టాలతో కూడిన ప్రయాణాల పరంపరలో తన వెంట అనుసరించేందుకు స్వచ్ఛందంగా ఎవరు వస్తారు అని బాబా అడిగారు. రిజిడ్ రూల్స్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ రెనాన్సియేషన్ were set up before the disciples were asked for volunteers to follow Baba into this new phase of his new life, which was one of exile, helplessness and renunciation. అలా ప్రవాసాన్ని పోలిన నిస్సహాయత మరియు సన్యాసంతో కూడిన నవజీవన దశలలోనికి బాబా వెంట స్వచ్ఛందంగా ఎవరెవరు అనుసరిస్తారని తన శిష్యులను అడగటానికి ముందే కఠినమైన క్రమశిక్షణకు మరియు సన్యాసానికి సంబంధించిన నియమాలను కూడా ఖరారు చేశారు. 20 were finally selected and set out with Baba. చివరికి 20 మంది ఎంపిక చేయబడ్డారు. వారు బాబా వెంట బయలుదేరారు. ఇక్కడికి ఈరోజు ఆపుతామండి. అవతార్ మెహేర్ బాబాకి జై.